నమస్తే అండి. గోదావరి దోస్త్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నేను మీ రమేష్ అండి, భీమవరం నుండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వీడియో చేసి 12 రోజులు అయిపోయిందండి. కొంచెం వేరే వర్క్ వల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను అని అంటారనుకుంటున్నారా? కాదు, మీరు ఛానల్లో సబ్స్క్రైబ్ చేయట్లేదని కోపంతో వీడియోలు చేయడం తగ్గించానండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కదా, మాకు మనోభావాలు ఉంటాయి కదా. సరే అండి, ఈరోజు మీకు అందమైన కొత్త ఇల్లు తీసుకొచ్చానండి. ఇల్లు అయితే చాలా బాగుంది. చాలా బాగుందని ఎందుకంటానంటే, ఒక ఇల్లు నాకు నచ్చితే 10 సార్లు చెప్తాను. అదే నా శాదత్వం అనుకోండి. సరే, అందమైన ఇల్లు అండి. ఇంటి ముందు కారు పెట్టుకోవచ్చు. 30 అడుగుల రోడ్డు అండి. ఉత్తరం ఫేసింగ్ అండి. అలాగే సందులో తూర్పు గుమ్మం కూడా ఉందండి. మెయిన్ అయితే నార్త్ ఫేసింగ్, ఉత్తరం. ఈ ఇల్లు 116 గజాల్లో ఉందండి. అంటే 2.5 సెంట్లకి 4 గజాలు తక్కువ. నికరం చెప్తున్నాను, రోడ్లు ఏం కాకుండా 116 గజాల్లో నికరం. అంటే 2.5 సెంట్లు అంటే 120 గజాలు, 4 గజాలు తగ్గింది. 2.5 సెంట్లకి ఇల్లు చాలా పెద్దగా వస్తుంది. చుట్టూ సందు వస్తుందండి. ఒకసారి ఇల్లుని వీడియో రూపంలో కూడా చూద్దామండి, ఓకేనా? ఈ ఇల్లు కేవలం 48 లక్షల రూపాయలు మాత్రమే అండి. మనం రేటు బార్గెన్ చేసుకోవచ్చు, అంటే రేటు మాట్లాడుకోవచ్చు. ఓనర్ గారు 48 లక్షలు చెప్తున్నారు, మనం రేట్ మాట్లాడుకోవచ్చు. ఇల్లు అయితే చాలా బాగుంది. ఒకసారి వీడియోలో చూసేద్దాం. వీడియో పూర్తిగా చూడండి. ఈ ఎంట్రన్స్ అండి, ఇది మంచి ఎలివేషన్తో ఉంది, చూసారా? మామూలుగా లేదు. ఎదర ఎంట్రన్స్ అంతా బాగుంది. ఈ టైప్ ఏమో మనకి స్కూటర్స్, అంటే మోటార్ సైకిల్ పైకి వెళ్ళిపోతాయి. ఇటేమో మనం మెట్ల మించి మనం పైకి వెళ్తాం ఇంటి లోపలికి. ఎదర టేక్ గుమ్మం అండి. ఇంకా పెయింట్స్ వర్క్ కొంచెం జరుగుతున్నాయి. మనం ఈ వర్క్లన్నీ అయ్యేలాగా బిల్డింగ్ వెళ్ళిపోతుంది. అందుకని వర్క్ జరుగుతున్నప్పుడు వీడియో పెట్టేస్తాను వాళ్ళ నుంచి. మొత్తం పూర్తి అయ్యేలాగా అంటే మన దగ్గర ఉంటాయి ఇల్లులు, ఉండవు కదండి. ఇదిగోండి, మా స్కూటర్ అయితే లోపలికి వచ్చేస్తుంది. మోటార్ సైకిల్ ఒక పెద్ద సందు ఉంది లోపల, 4-5 బళ్ళు పెట్టుకోవచ్చు. ఇటు పెట్టుకోవచ్చు, ఇటు కూడా పెద్దదే. ఇంటి ముందు కూడా, అంటే రోడ్డు మీద కూడా పెట్టుకోవచ్చు అనుకోండి. ఇక్కడ మెట్ల కింద కూడా బాత్రూమ్ వచ్చిందండి, అది వివరంగా చెప్తాను. లాక్ తీసి లోపలికి వెళ్తున్నాను. హాల్ చాలా పెద్దది వచ్చిందండి. 18x10 దేవుడి మందిరం. సీలింగ్ ఒక స్విచ్ వేస్తే అదే మారిపోతున్నాయి కలర్స్. సీలింగ్ లేటెస్ట్ సీలింగ్ అండి. 18x10 అండి. చూడండి, ఇంకా ఎంత కావాలో అంత సోఫా వేసుకోవచ్చు. టీవీ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇది ఉత్తరం గుమ్మం అన్నాను కదా, ఇది మెయిన్ సింహద్వారం ఉత్తరం అండి. తూర్పు కూడా గుమ్మం ఇచ్చారు. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి. అందరూ బాగున్నారా? నేనైతే యావరేజ్గా ఉన్నానండి. మా కష్టాలు ఏమున్నాయి. పెద్ద బెడ్రూమ్ అండి, 10x13 అండి. పెద్ద బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్ అండి. అదిగోండి, ఎన్ని సామాను అని చెప్పాను కదా, పెయింట్ సామాన్ అన్ని సర్దుతున్నారు. ఇంకా అంతా క్లీన్ అయితే ఇంకా లుక్ వచ్చేస్తుంది. ఇక్కడ దేవుడి మందిరం ఒకటి ఇచ్చారండి. తలుపు ఒకటి చాలా బాగా నచ్చినాయండి. రెడీమేడ్ డోర్లు అండి. ఎదరి టేకు గుమ్ము, లోపల రెడీమేడ్ డోర్లు అయినా సరే చాలా స్ట్రాంగ్గా హెవీ పెట్టారు అనమాట. క్వాలిటీ చూపిస్తాను చూడండి. అదిగోండి, తలుపు రెడీమేడ్ డోర్ అయినా మంచి లుక్లో ఉంది చూడండి. అదిగోండి, బరువు ఎక్కువ ఉంది, క్వాలిటీ ఉంది. ఇది చిన్న బెడ్రూమ్ అండి, 10x12.5. దీనికి అటాచ్డ్ బాత్రూమ్. దాంట్లో బాత్రూమ్, దీంట్లో బాత్రూమ్. ఇది పెద్ద బెడ్రూమేనండి. మీకు 6 మంచం పెట్టేస్తుంది. ఎందుకంటే 2.5 సెంట్లు కదా, పెద్ద బెడ్రూమ్లు ఇచ్చారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా పెద్దదండి. చూడండి, అదిగోండి, టైల్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా అలా హాల్లోకి వచ్చేద్దాం. మళ్ళీ నాకు హాల్ అయితే బాగా నచ్చిందండి. ఎందుకంటే మనం పగలంతా ఉండేది హాల్లోనే కాబట్టి. ఇంకా వంటగదిలోకి వెళ్ళిపోదాం. వంటగది చూడండి ఎంత ఉందో, చాలా బాగుంది వంటగది. 9x8 అండి వంటగది. పెద్ద వంటగది వచ్చింది. ఇంకా సందు కూడా వచ్చిందండి. సందులో కూడా ఒకసారి రౌండ్ వేసేద్దాం ఉండండి. మనకి వాస్తుని చూసుకోవాలి కదా. చుట్టూ సందు వచ్చింది. అగో నేను వెళ్ళిపోతున్నాను. 80 కేజీలు బరువు ఉన్నానండి. నేనే వెళ్ళిపోతున్నానంటే ఇంక మీరు ఎలా వెళ్ళిపోతారు? మామూలుగా వెళ్ళరు. చూడండి, అదిగోండి, అలా వచ్చేస్తాను ఉండండి. ఇక్కడ వాష్ ఏరియా అన్నీ ఇచ్చారనమాట. అంటే వంటగదిలోంచి ఇలా వచ్చేసి ఇక్కడ సామాను కడుక్కోవచ్చు. ఇక్కడ వాష్ బేసిన్ ఇచ్చారు, పొద్దున్నే మొహం కడుక్కోవచ్చు. ఇక్కడ బ్రష్లు, పేస్ట్లు, సబ్బులు పెట్టుకోవచ్చు. ఇక్కడే ఉంది డ్రైనేజీ ఉంది, వాళ్ళు ఇచ్చారు.
ఉండండి, నాకు ఎక్కడో కొడుతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తాను ఉండండి ఒకసారి. అది చెప్పానా, వాషింగ్ మిషన్ కూడా ఇచ్చారండి ఇక్కడే. వాషింగ్ మిషన్ పెట్టుకున్నారు ఇంకో బట్టలు అలా వెళ్ళిపోతాయి, అలా ఉతికేసుకోవచ్చు. ఎదర కూడా చూపిస్తున్నాను, అదిగోండి బోర్ వాటర్ ఉంది, మనకి పంచాయతీ వాటర్ ఉంది. అసలు వాటర్కి ఇబ్బంది ఉండదండి. వాటర్ నెంబర్ 1, ఏరియా నెంబర్ 1, కట్నైన్ నెంబర్ 1. ఈ వీడియో చూపిస్తున్నాం అన్న నెంబర్ 1 కాదు, మీరే చెప్పాలి కామెంట్. పైన సీలింగ్ చూసారా, బాగా చేశారండి. సీలింగ్ కూడా బాగా చేశారు, కేవలం 48 లక్షలకి. ఇది బాత్రూమ్ అండి. మెట్ల కింద కొంతమంది కట్టొచ్చు, కొంతమంది కట్టకూడదు అంటారు. కానీ మనోడు ఏం చేశారంటే అలా పెట్టుంచాడు. మీకు కావాలంటే షీట్ వేసి ఇచ్చేస్తాడు, లేకపోతే అలా ఉన్నా వాడేసుకో. అదే మామూలుగా స్టోర్ రూమ్లా వాడుకోవచ్చు అనుకోవచ్చు. ఇక్కడ ఈ గోడకి టచ్ అవ్వకుండా కట్టమన్నారంట. అది చూడండి ఎంత ఖాళీ కనపడుతుంది, అవతల నుంచి ఖాళీ కనపడుతుంది. మెట్ల కింద బాత్రూమ్ కట్టినా ఇంటి గోడకి టచ్ అవ్వకూడదంట. అందుకని అసలు మనోడు టచ్ అవ్వకుండా కట్టాడు బాత్రూమ్. మీకు అక్కర్లేదంటే తీసేసుకోవచ్చండి. సిద్ధాంత్ గారు వచ్చి నాకు వద్దన్నారు ఇంకో టప్పంతా ఎత్తే వచ్చేస్తుంది సార్. లోపల ఆల్రెడీ అటాచ్డ్ ఉన్నాయి కదండి. ఇది నైటు ఇంకో కొంచెం ఆగితే ఇంకా బాగుంటుంది. ఎదర లైట్లు చూసారా, అదిగోండి మామూలుగా ఉండదు. అంటే నేను 5:30కి తీసాను వీడియో, ఇంకో 6:30 వరకు ఉన్నాను అనుకోండి, ఈ లైట్ల లుక్ బాగా అంతది. అంటే మనం అనుకుంటాం కానీ బిల్డర్ కట్టిన బిల్డింగ్ అంటాం కానీ మనం సొంతంగా ఎంత డబ్బులు ఉన్నా ఇంత మోడల్గా కట్టుకోలేమండి. ఇప్పుడు మనం ఈ లైట్ పెట్టలేం, మనం కట్టాలనుకుంటాం కానీ ఎందుకారా బాబు ఆ లైట్ ఏకంగా 3,000 4,000 అవుతుంది ఎందుకు అనిపిస్తుంది మన ఖర్చు. కానీ బిల్డర్ ఏం చేస్తాడు, మొత్తం అంతా వేసి ఇచ్చేస్తాడు మనకి. చూడండి లైట్ ఎలా ఉందో, నాకు చాలా బాగా నచ్చిందండి లైట్. అదండి మొత్తం ఎలివేషను, గేట్ లైట్లు, స్కూటర్ పార్కింగు, మెట్లు మొత్తం అంతా చెప్పాను కదా. రోడ్డు ఫేసింగ్ 30 అండి, లోతు 35 అండి, 116 ఎకరం, 48 లక్షలు చెప్తున్నారు. ఇంకా మామూలుగా ఉండదు. అసలు ఇల్లు సూపర్ అండి. ఇంకా పైన ట్యాంక్ ఉంది, పైన ఇంకో 2 స్టేర్లు వేసుకోవచ్చు, కింద పాదాలు వేసారు భూమిలో. రోడ్డు ఏమో 30 అడుగులు రోడ్డు, ఇంటి ముందు కారు ఎట్టుకోవచ్చు. మనకి అన్ని విధాలుగా బాగుంటుందండి. ఇంకా ఈ ఇల్లు భీమవరం నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంది ఇల్లు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేయండి, తీసుకెళ్ళి చూపిస్తాను. చూపించినందుకు 500 అవుతుంది ఛార్జీ. ఒకవేళ మీరు ఈ బిల్డింగ్ తీసుకుంటే మాకు 1% కమిషన్ ఇవ్వాలండి. ఇంకా అన్నీ చెప్పేస్తున్నాను, ఎందుకులేండి మా వ్యాపారం ఇదే కదా, దీని మీద బతుకుతున్నాం కదా. చూపించినందుకు 500. ఒకవేళ మీకు అన్నీ సెట్ చేసి బేరవన్నీ సెట్ చేసి మీరు రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకుంటే మా ద్వారా కొంటే 1% కమిషన్ అండి. ఓకేనా. అలాగే మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలంటే మనకు ఫోన్ చేయండి, తీసుకెళ్ళి చూపించండి, వీడియో చేసి మన ఛానల్లో పెట్టి అది సేల్ చేస్తాం. అది సేల్ చేసినందుకు కూడా మనకు తాంబూలం ఇవ్వాలండి, మాది మామూలే. సరే అండి, ఓకేనా. ఇంకా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తూ ఉండండి. ఇంకా నేను వీడియోలు పెడతాం మానేస్తాను ఇంకా, అంతేనా. అది నాకు వీడియోలు పెట్టకపోయినా నా కస్టమర్లు బోల్ మంది ఉన్నారండి బాబు, వాళ్ళు తిప్పడానికి సరిపోతుంది నాకు టైం. కొత్త కస్టమర్లు అక్కర్లేదు మనకి, పాత వాళ్ళని తిప్పితే సరిపోద్ది, ఎవరొకరు కొంటారు. ఓకేనా. కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే పాత వీడియోలు అందరూ ఫోన్లు చేసి అడుగుతున్నారు, ఎందుకంటే అవన్నీ అయిపోయినాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఇంకో కొత్త వీడియోలు వచ్చేస్తాయి మీకు. నేను ఇలా పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది, చూడవచ్చు. ఎప్పుడో సంవత్సరం క్రితం వీడియోలు చూసి రమేష్ గారు ఉన్నాయా అంటాడు, ఎక్కడ ఉంటాయి, కూరగా అయిపోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోదావరి దోస్త్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్.